అమలు కాని హామీలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారంటున్నారు బీఆర్ఎస్ నేత పావని. ఇన్ని నెలలు కాంగ్రెస్ పాలనలో ప్రజలు కాంగ్రెస్ పై వ్యతిరేకంగా ఉన్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారంటున్న బీఆర్ఎస్ నేత పావని గౌడ్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అయితే ఏర్పాటైతే పూర్తి అయిన పరిస్థితి కనబడుతుంది. రేపు జరగబోయే ఈ రజతోత్సవ సభకు దాదాపు ఈ తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది వస్తారు, దీనికి సంబంధించి విషయాలతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ దాదాపు 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజలైతే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడానికి కేసీఆర్కు మద్దతు ఇచ్చారు. కాకపోతే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు లేకపోయింది? అంటే మద్దతు ఇవ్వలేదు అనొద్దు, మద్దతు ఇచ్చిండ్రు కాబట్టే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, 10 ఏళ్ల పాటు పాలించిండ్రు. అలవి కాని హామీలతోటి అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకాశంలో అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ అలవి కాని హామీల మోసంలో, ఆ ప్రచారంలో వాళ్ళు మునిగిపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈ 16 నెలలల్లా కాంగ్రెస్ వద్దు, మళ్ళీ కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ ముద్దు అనేసి ప్రతి గ్రామాన, ప్రతి పల్లెన, ప్రతి పట్టణాన కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అంటే మంచి తెలవాలంటే చెడు కూడా రాజ్యమేలాలే. మంచిని చూసిండ్రు, ఇప్పుడు చెడును చూస్తున్నారు, ఆ చెడును తట్టుకోలేకపోతున్నారు. అంటే మాకేదో కేసీఆర్ గారి కంటే ఎక్కువ పాలిస్తారు, గొప్పగా పాలిస్తారు అని వీళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 16 నెలలైనా కూడా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసి ఏ సంక్షేమ పథకాన్ని కూడా తెలంగాణ ప్రజలకు అందించలేదు. కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో రైతు బంధును ఎక్కడా ఆపలేదు, కానీ 2 పంటలకు రైతు బంధును ఎగ్గొట్టిండు, రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. అదే ఈ అలవి కాని హామీల వల్లనే మోసపోయి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారే రావాలనుకుంటున్నారు. జనరల్గా చెప్పండి, ఇప్పుడైతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచిన కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేళ్ళు, మరి ఎట్లా చూస్తారు మరి వాళ్ళని? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే కుడిదిల పడ్డ ఎలుక లెక్క అయిపోయింది. మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నామా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నామా చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు బయట తిరగలేని పరిస్థితి చూస్తున్నాం కదా. దానం నాగేందర్ ఏం వ్యాఖ్యలు చేసిండు, మైపాల్ రెడ్డి ఏ వ్యాఖ్యలు చేసిండు, పోచారం శ్రీనివాసరెడ్డి అవమానంతో కుంగిపోతున్నాడు. ప్రతి ఒక్కరూ కుంగిపోతున్నారు. మేము వేస్ట్గా ఈ పార్టీలకు వచ్చినాం రా, మళ్ళీ ఎట్లకున్నా కేసీఆర్ గారే రాబోయే ఎన్నికలలో బ్రహ్మరథం పట్టబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి అనేసి మళ్ళీ మా పార్టీలకు రావడానికి కూడా చూస్తున్నారు వాళ్ళు. చెప్పండి, ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఏమైతే చెప్తున్నారో బీఆర్ఎస్ పార్టీ కూకటి వేళతో పెగిలిపోతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేదని చెప్తారు. అలాంటిది ఈ సభ ద్వారా మన ఏదైతే కాంగ్రెస్ ఉందో కాంగ్రెస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కూకటి వేళ్లతో ఎవ్వరు పీకేయలేరు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుని గుండెల్లో కేసీఆర్ గారు ఉంటారు. తెలంగాణ తెచ్చిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. అసలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ లేకుంటే వీళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళ? ఇప్పుడు గద్దెనెక్కినోళ్ళు అసలు ఆయన ఆనవాళ్ళని కానీ ఆయన పార్టీని కానీ కూకటి వేళ్లలో చెరిపేయడం, తుడిపేయడం ఎవ్వడి సాధ్యం కాదు, ఎవ్వడి వల్ల కాదు. ఈ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజానికం, దేశంలో ఉన్న ప్రజలు మొత్తం ఈ సభను వైపు చూస్తారు. రేపు బాపు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రజలకు అనేది వెయిట్ అండ్ సీ. దీని తర్వాత కాంగ్రెస్ కూకటి వేళ్లతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ రాదు అధికారంలోకి. చెప్పండి, రేపు అయితే 10 లక్షల మంది వస్తారని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అయితే వీళ్ళకు భోజనాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా, ఎండ బాగా కొడుతుంది కదా, దాదాపు 45 డిగ్రీలు ఉంటుంది, మరి ఇక్కడ టెంట్లు కానీ ఏమైనా లేవు, మరి వచ్చే వాళ్ళకు మరి ఎట్లాంటి చూసుకుంటారు వాళ్ళ పరిస్థితి? సాయంత్రం పూటనే సభ 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎండ తీవ్రతను మేము గమనించే సాయంత్రం పూట పెట్టుకోవడం జరిగింది. ప్రతి చైర్లో వాటర్ బాటిల్ ఉంటుంది, చల్ల ప్యాకెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాష్రూమ్స్కి కూడా ఇబ్బందులు కలగకుండా మొబైల్ టాయిలెట్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 10 లక్షల మంది వస్తారు అనుకున్నారు, కానీ 10 లక్షల మంది కాదు రాబోయేది, 15-20 లక్షల మంది మధ్యలో రాబోతున్నారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని అంటే మేమొస్తామని వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళ ఇంట్లో ఉన్న అంటే కారు కానివ్వండి, బండి కానివ్వండి, ఏదో రూపకంగా ఇప్పుడు రైతులు మన జగదీశ్వర్ రెడ్డి అన్న నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎడ్ల బండ్లల్లో బయలుదేరిండ్రు.
సిద్దిపేట నుంచి వెళ్ళి మన యువత పాదయాత్రగా బయలుదేరిరు. హైదరాబాద్ నుంచి వెళ్ళి కొంతమంది అంబాసిడర్ కార్లల్లో బయలుదేరిండ్రు. అట్లా ప్రతి ఒక్కరు పాదయాత్ర కానివ్వండి, నలు దిశల నుండి తెలంగాణ నలువైపుల నుంచి వెళ్ళి మహిళా సమాజం కూడా పెద్ద ఎత్తున రాబోతుంది. 1,00,000 పైచిలకు దాదాపుగా 2-3 లక్షల మంది మహిళలు రాబోతున్నారు ఈ సభకు. మొత్తం అయితే రేపు జరగబోయే రజతోత్సవ సభ మాత్రం గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరగబోతుందని చెప్తున్నారు. అయితే 10 లక్షల మంది కాదు, దాదాపు 15 లక్షల మంది ఈ సభకు హాజరవుతారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ ఎండ తీవ్రత ఉన్నందువల్ల సాయంత్రం పూట ఈ సభ జరుగుతుంది. అందువల్ల ప్రతి చైర్లో కూడా ఒక వాటర్ బాటిల్, చల్ల బాటిల్ను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే రేపు ఈ జరగబోయే రజతోత్సవ సభ దేశవ్యాప్తంగా ఈ సభ వైపు చూస్తుంది. తెలంగాణ సాధించిన కేసీఆర్ మళ్ళీ రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో షామోహన్, మెగా9 టీవీ, ఎల్కతుర్తి.